ధ్యానం చేయడానికి తమకు సమయం లేదని చాలామంది అనడం నేను చూస్తున్నాను. వారి జబ్బులకు, కష్టాలకు, శారీరక అవసరాలకు వారికెప్పుడూ కావలసినంత సమయం దొరుకుతుంటుందని మనందరికీ తెలిసిన విషయమే. కారణమేమిటంటే ఈ విషయాలన్నీ వారికి దైవ కార్యాల కంటే కూడా చాలా గొప్పవి. నిజానికి తన ప్రాపంచిక కార్యక్రమాలన్నింటికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి క్షణము దైవచింతనతో ఒక వ్యక్తి నిమగ్నమై ఉండగలడు. ఇది తన అలవాటుగా అభ్యాసం చేసినట్లయితే అది చాలా సులభమై అతని సహజ స్వభావంగా మారుతుంది. దానిని ఒక్క క్షణం కూడా వదలటానికి అతను ఇష్టపడడు. నేను మీకందరికీ చాలా ఉపయోగపడే ఒక కిటుకు చెబుతాను. ఏదైనా ఒక పని చేసే ముందు ఆ గురువర్యులే ఆ పని చేస్తున్నట్లు భావిస్తూ ఒక్క క్షణం తలుచుకోవాలి. ఇది అత్యంత సులభమైన పద్ధతి. మీరంతా దీనిని సక్రమంగా అనుసరించాలని నా కోరిక. అన్ని పరిస్థితుల్లోనూ తీవ్రమైన తపన ఉండడం చాలా అవసరం. దానికి ధ్యానం అత్యావశ్యకమైన అంశం. దానిలో అతడు దృఢంగా స్థిరపడినట్లయితే అతడి సమస్య చివరకు పరిష్కారమవుతుంది. తీవ్రతరమైన తపన సహజసిద్ధంగా మనసులో కలగకపోయినా కనీసం కృత్రిమంగానైనా కలిగించుకుంటే గాఢమైన తపన పెంపొందుతుంది. కాలక్రమేణా నిరంతర అభ్యాసం ద్వారా ఆ కృత్రిమ భావం నిజమైనదిగా, పరిశుద్ధమైనదిగా మారుతుంది.